హాయ్ ఫ్రెండ్స్, మౌనిక హరీష్ వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో సులభంగా చేసుకునే పొడి అటుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. తయారీకి కావలసిన పదార్థాలు: అటుకులు మీడియం లేదా దొడ్డువి, పల్లీలు, వేరుశెనగగుళ్ళు, పుట్నాలు, వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, ఉప్పు రుచికి సరిపడా. మీకు ఇష్టమైతే కొద్దిగా పసుపు, ఆవాలు, జీలకర్ర. తయారు చేసే విధానం: అటుకులను సిద్ధం చేసుకోవాలి. ముందుగా అటుకులను ఒక జల్లెడలో వేసి అందులో ఉన్న పొడి లేదా నలకలు పోయేలా జల్లించుకోవాలి. అటుకులు వేయించుకోవడం: స్టవ్ వెలిగించి ఒక కడారి పెట్టుకుని అందులో అటుకులు వేయాలి. మంటను మీడియంగా పెట్టి అటుకులు మాడిపోకుండా కలుపుతూ పొడిగా మరియు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించిన అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం: ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకోవాలి. అన్నింటినీ కలపడం: పోపు బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేయాలి. ఉప్పు కలపడం: ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కరకరలాడే పొడి అటుకులు కేవలం 20 నిమిషాల్లో రెడీ. నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. నా ఛానల్ను ఇదే మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.